భువనగరి అనే ప్రశాంతమైన గ్రామంలో సీతయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అతను తన భార్య లక్ష్మి మరియు కొడుకు చింటూతో కలిసి ఊరి మధ్యలో ఉన్న ఒక చిన్న ఇంట్లో నివసించేవాడు. సీతయ్య కష్టపడి పనిచేసే వ్యక్తి. తన కుటుంబాన్ని పోషించటం కోసం కష్టపడి తన పొలంలో పనిచేసేవాడు. భగవంతుడి దయ వల్ల వారి జీవితం సంతోషంగా సాగింది. ఒకరోజు లక్ష్మి సీతయ్య దగ్గరకు వచ్చి, యావండి, చింటూ స్కూల్ వారం రోజుల తర్వాత తెరుస్తారు, కాబట్టి పట్నం వెళ్ళి చింటూకి కావలసిన పుస్తకాలు తీసుకురండి. సరే, నేను రేపు వెళ్ళి పుస్తకాలు తెస్తాను. నాకు ఈరోజు పొలంలో చాలా పని ఉంది అని సీతయ్య చెప్పాడు. రేపు ఖచ్చితంగా పట్నం వెళ్ళి తీసుకురండి. సరే, రేపు ఖచ్చితంగా పుస్తకాలు తెస్తాను. మరుసటి రోజు సీతయ్య తన భార్యతో పుస్తకాలు తీసుకురావడానికి పట్నం వెళ్తున్నానని చెప్పాడు. చింటూ తన తండ్రి వద్దకు పరుగున వచ్చి, నాన్న, నేను కూడా మీతో వస్తాను. చింటూ, నేను కాస్త పని మీద బయటకు వెళ్తున్నాను. కొద్దిసేపట్లో వస్తాను. నువ్వు బయటకు వెళ్ళి మీ స్నేహితులతో ఆడుకో అని సీతయ్య చెప్పాడు. చింటూ తన తండ్రితో బయటకు వెళ్లాలని పట్టుదలతో, నాన్న, నేను నిన్ను ఇబ్బంది పెట్టను, బుద్ధిగా అమ్తాను, నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు అని బ్రతిమాలాడు. ఇంతలో లక్ష్మి వచ్చి సీతయ్యతో, యావండి, ఎలాగో చింటూకి సమ్మర్ హాలిడేసేగా, మీతో పాటు వాణ్ణి కూడా తీసుకువెళ్ళండి. సీతయ్య అంగీకరించి చింటూని తనతో పాటు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వారు తమ గుర్రంతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు గుర్రంతో పాటు ఊరి మధ్యలో నడుచుకుంటూ వెళ్తుండగా కొంతమంది వ్యక్తులు వారిని చూసి, వాళ్ళని చూడండి, వారి దగ్గర గుర్రం ఉండి కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది మూర్ఖులులా ప్రవర్తిస్తారు. వారు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ గుర్రం ఎక్కడ ఉంచుతారో తెలియదు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. వారిలో ఒకరు సీతయ్య దగ్గరకు వచ్చి, ఎందుకు గుర్రం మీద కూర్చోకుండా నడుస్తున్నారు? ఆ చిన్న పిల్లాడి పట్ల జాలి లేదా? కనీసం అతన్ని గుర్రం మీద కూర్చోపెట్టండి అని అన్నాడు. ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో సత్యాన్ని గ్రహించిన సీతయ్య చింటూని గుర్రం మీద కూర్చోమని చెప్పాడు. చింటూ గుర్రం మీద కూర్చోగానే వారు మళ్లీ పట్నం వైపు ప్రయాణం ప్రారంభించారు. కొంత దూరం ప్రయాణించాక మరో గ్రామస్తుల గుంపు సీతయ్యను చూసి వారి వద్దకు వచ్చారు. నువ్వు చిన్నవాడివి. మీ తండ్రి నడుస్తుంటే నువ్వు గుర్రం మీద కూర్చోవడానికి సిగ్గులేదా? నువ్వు యువకుడివి. మీ తండ్రిని గుర్రం మీద కూర్చోనిచ్చి నువ్వు నడువు అని వారు చెప్పారు. ఇప్పుడు చింటూ కూడా వారి మాటల్లో ఉన్న అంతర్యాన్ని గ్రహించి గుర్రం మీద నుండి దిగి తన తండ్రిని కూర్చోనిచ్చాడు. ఇక సమస్య లేదని భావించి వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. కొద్ది నిమిషాలు ప్రయాణించాక మరికొంతమంది వ్యక్తులు వారిని చూసి సీతయ్యతో, ఏవయ్యా, నువ్వు మనిషివేనా? మీకు నిన్ను చూసుకుంటే సిగ్గనిపించట్లేదా? నువ్వు పెద్దవాడివి. నీ కొడుకు నడుస్తుంటే నువ్వు ఎలా హాయిగా గుర్రం మీద కూర్చుంటున్నావు? ముందు గుర్రం మీద నుండి దిగి నీ కొడుకుని కూర్చోపెట్టు అని గట్టిగా చెప్పారు. మేము చాలా సమయం నుండి ప్రయాణిస్తున్నాము. కొంత సమయం నా కొడుకు గుర్రం మీద కూర్చుంటాడు, కొంత సమయం నేను కూర్చుంటాను అని సీతయ్య తమ పరిస్థితిని వివరించాడు. మీ గుర్రాన్ని చూస్తుంటే మీకు జాలి ఎట్లేదా? మీ గుర్రం కూడా మీలా ఒక జీవే, యంత్రం కాదు. నేను మీ గుర్రం పరిస్థితి పట్ల జాలి పడుతున్నాను. మీరు గుర్రాన్ని కలిగి ఉండటానికి అనర్హులు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సీతయ్య పూర్తిగా గందరగోళానికి గురయ్యాడు. చివరికి తన కొడుకుని గుర్రం మీద కూర్చోపెట్టి మళ్లీ ప్రయాణం ప్రారంభించాడు. కొన్ని మైళ్ళు ప్రయాణించాక గుర్రం అలసిపోయింది. కాబట్టి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగారు. ఆ సమయంలో సీతయ్య ఆ గ్రామస్తుల అన్న మాటల గురించి ఆలోచిస్తున్నాడు. అంతలోనే ఆ దారిలో వెళుతున్న ఒక సన్యాసి సీతయ్యను చూసి అతని దగ్గరకు వచ్చాడు. ఏమైంది బాబూ, అలా ఉన్నావు? అంతా బాగానే ఉందా?
అని సన్యాసి సీతయ్యను అడిగాడు. సీతయ్య ఆ రోజు జరిగిన విషయాలన్నీ సన్యాసికి చెప్పాడు. అప్పుడు సన్యాసి, నాయనా, లోకం పీరే అంత. ప్రజలు ఎప్పుడూ సలహాలు ఇవ్వటానికి ఆసక్తి చూపిస్తారు. తమలో నూపాలు వారు వెతకరు కానీ ఎల్లప్పుడూ ఇతరులలో నూపాలు వెతుకుతూ ఉంటారు మరియు వాళ్ళ సలహాలను తీసుకోవాలని ఆశిస్తారు. నువ్వు తప్పు చేస్తున్నావని నువ్వు భావించే వరకు వారి సలహాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సన్యాసి మాటలు విన్న సీతయ్యకు కళ్ళు తెరుచుకున్నట్లు అనిపించింది. నిజమే స్వామి, నేను వారి మాటలకు గందరగోళంలో పడిపోయాను. నా ఆలోచనలే నన్ను నడిపించాలి కానీ ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కరి మాటలకు నేను బానిస అవ్వకూడదు అని సీతయ్య అన్నాడు. జీవిత పాఠం నేర్పిన సన్యాసికి కృతజ్ఞతలు చెప్పాడు. సన్యాసి వెళ్ళిపోయాక సీతయ్య తన కొడుకు చింటూ వైపు చూసి, చింటూ, ఈరోజు మనం చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ అన్నిటినీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో మంచి ఉంటే తీసుకుని మన పని మనం చేసుకుంటూ పోవాలి అని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత గుర్రం యొక్క శక్తి పుంజుకుంది. ఇకపై ఎవరు ఆపినా ఆగకూడదని నిర్ణయించుకుని సీతయ్య, చింటూ మరియు గుర్రంతో పట్నానికి బయలుదేరారు. ఫ్రెండ్స్, నాకు ఈ వీడియో చేయడానికి 2 రోజులు పట్టింది. ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. అలాగే మన స్టోరీస్ ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది.